దీని లొకేషన్ కూడా చెప్పండి అన్న. మన లొకేషన్ వచ్చేసి జగజీవన్ రావు పార్క్ ఆపోజిట్లో వస్తుంది స్టార్ ఫుడ్ హోటల్. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం స్టార్ ఫుడ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. దీని లొకేషన్ వచ్చేసి బైరాగ్పేట్ రోడ్డు ప్యారడైస్ పక్కనే ఉంటుంది అనమాట. స్టార్ ఫుడ్ తెలియని ఉండర్లేండి. సో ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం క్లారిటీగా తెలుసుకునేద్దాము, వచ్చేయండి. అట్లే పట్టుకుంటే చాలా మీల్స్ రైస్, ఇది పప్పు, ఇది సాంబారు, ఇది రసం. ఒక మిల్స్ అయితే ఇక్కడ ఉంటాయా? మీల్స్ అయితే ఇక్కడ ఉంటుంది. పప్పు, సాంబార్, రసం, కర్రీస్, పెరుగన్నం అన్నీ ఇస్తారు. 100 రూపాయలు. అది ఆ పక్కన అది వచ్చేసి కడ్డు. ఇవి పార్సెల్కా? ఇవి పార్సెల్కా? ఈ మీల్స్ పార్సల్. ఓకే. చికెన్ బిర్యానీనా? మష్రూమ్ బిర్యానీ, ఇది వచ్చేసి మష్రూమ్ బిర్యానీ. స్పెషల్ బిర్యానీనా? ఓకే.
కీమా ఆమ్లెట్ బిర్యానీ. చెప్పండి అన్న. మళ్ళీ చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తందూరి బిర్యానీ, చెన్నూరు బిర్యానీ, కీమా ఆమ్లెట్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, కాల్ కేజీ పకోడా, స్వీట్ 2, కిల్లీ 2, కూల్ డ్రింక్స్ వస్తాయి ఆఫర్. వీటిలో 3 బిర్యానీ చెప్పారు. ఇది స్పెషల్ మీల్స్. వెజ్ బిర్యానీ, పెరుగన్నం, తాలింపు, రసం, సాంబార్, పప్పు, అన్నము, వడియాలు, ఊరగాయ అన్నీ కలిపి 100 రూపాయలు. ఓకే. ఇది చికెన్ దమ్ బిర్యానీ, స్వీటు అన్నీ లాలీపాప్ ఒక పీస్ అన్నీ కలిపి 199. ఫిష్ కానీ లాలీపాప్ కానీ చేంజ్ చేస్తారు. ఈరోజు అయితే లాలీపాప్. ఓకే. చికెన్ దమ్ బిర్యానీ, లాలీపాప్ 5 పీస్, 3 పెట్టినారు. 3 పీస్లు ఒక కూల్ డ్రింక్ పెడతారు. ఈరోజు లేదు, ఇక్కడ కూల్ డ్రింక్స్ పెడతారు. 299. ఇది చందూర్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, చికెన్ కైమా బిర్యానీ, కైమా ఆమ్లెట్ బిర్యానీ, పకోడా, స్వీటు, కిల్లీ, మళ్ళీ ఒక ½ లీటర్ కూల్ డ్రింక్స్ అన్నీ కలిపి 649. ఇది వచ్చేసి బోన్లెస్ పకోడా అంట. అదే చిల్లీ చికెన్కి ఇంకా కొన్నిటికి యూస్ చేస్తారా? అన్న ఏం చేస్తున్నారన్న? చికెన్ మంచూరియనా? మీరే ప్రిపేర్ చేస్తారా మలై కాజా? మనమే చేస్తాం. ఇదే స్పెషల్గా ఉంటుంది మన దగ్గర. మలై కాజా అయితే బాగా గీ వేసి రీఫైండ్ ఆయిల్లోనే చేస్తాము. మన దగ్గర స్పెషల్గా బిర్యానీ తిన్న తర్వాత కస్టమర్స్ వచ్చేవారంతా మలై కాజా టేస్ట్ చేస్తూనే వెళ్తూ ఉంటారు. డైనింగ్ ఏరియా అయితే ఇలా ఉందన్నమాట. చాలా స్పేషియస్గా ఉంది మీరు చూసినట్లయితే. సో మెనూలో ఫేమస్ ఏదో చూసి ఇప్పుడైతే ఆర్డర్ పెడతాను. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ స్టార్ ఫుడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ స్పెషల్ అయితే ఇప్పుడు ఆర్డర్ చెప్పాను నేను. సో అది వచ్చినాక టేస్ట్ చూసి ఎలా ఉంటుందో చెప్తాము. ఇక్కడ ఏమేమి ఉంటాయి అయితే చెప్తా మీకు.
మార్నింగ్స్ అయితే టిఫిన్స్ ఉంటాయి, అలాగే మనకి లంచ్ టైం అయితే బిర్యానీ, స్టార్టర్స్, నాన్ వెజ్, తందూరి స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్, ఇంకా ఫ్రైడ్ రైస్, నూడిల్స్, నాన్ వెజ్ కర్రీస్, మిల్క్ షేక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఫ్రెష్ జ్యూసెస్, వెజ్ కర్రీస్, డెజర్ట్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ప్లెయిన్ రోటీ కానీ, బటర్ రోటీ, ఇంకా బటర్ నాన్ చాలా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. మన ఫ్యామిలీ ఎప్పుడైనా బాగా చిల్ అవ్వాలన్నప్పుడైతే ఇలాంటి స్పాట్స్కి రావచ్చు. చాలా బాగుంది, మస్ట్ విజిట్ స్పాట్ అన్నమాట. టీ వేస్తాము, కలర్స్ ఏది కానీ ఫుడ్ కలర్స్ ఏది కానీ వాడము. న్యాచురల్గా ఫుడ్ కలర్స్ వేయకుండా ఓన్లీ గీతో ఇది సర్వ్ చేస్తారు. आणि थोड़ा सा दाल चिकन दाल ఇది వచ్చేసి హనీ చిల్లీ చికెన్ అంట. నేను ఎక్కడా వినలేదు, డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడైతే ఇది వచ్చేసి ఎగ్ రైస్ అనమాట. సో ఇది వచ్చేసి స్పెషల్ అంటే ఇక్కడ. సో ఇది తీసుకున్నాను. అలాగే ఇందాక మేకింగ్ చూసారు కదా మీరు, ఇది వచ్చేసి హనీ చిల్లీ చికెన్ అనమాట. డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉంటుందో. సో హనీ చిల్లీ చికెన్ అయితే టేస్ట్ చూద్దాం. హనీ వేసారు కాబట్టి స్వీట్గా ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎగ్ రైస్ అయితే టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో అయితే. సో టేస్ట్ అయితే చూద్దాము. చాలా బాగుంది. నార్మల్గా మనం ఎగ్ రైస్ తింటాం కదా, అలా అయితే లేదు. చాలా స్పెషల్గా టేస్ట్ చెప్పేదానికి కూడా అవ్వట్లేదు అనమాట, అంత బాగుంది.
బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాను కదా, దాని టేస్ట్ అయితే వచ్చినాక చెప్తాను. సో ఇది వచ్చేసి కీమా ఆమ్లెట్ బిర్యానీ అనమాట. దీని టేస్ట్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి ఈ రెస్టారెంట్కి ఫేమస్ అనమాట. దీని టేస్ట్ అయితే చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఇలా తింటుంటే అలా కరిగిపోతుంది అనమాట. అలాగే బటర్ నాన్ ఇంకా అయితే కాజు కర్రీ అయితే తీసుకున్నాను. చాలా టేస్ట్ కూడా అయితే బాగుంది. ఇదే రెస్టారెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫంక్షన్ హాల్ అయితే ఉందన్నమాట. ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ క్యాటరింగ్ కూడా వీళ్ళైతే చేస్తారంట. అలాగే మిక్కీ మౌస్ ఇంకా సంథింగ్ ఏదో చెప్పారు అన్న అయితే. సో ఈ వీడియోలోనే చూడండి. సో మలై కాజా అయితే అన్న బాగుంటుందని చెప్పారు కదా. సో టేస్ట్ అయితే చూద్దాము. స్మెల్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అన్న ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఇక్కడ? మనమైతే ఈ స్టార్ ఫుడ్ అయితే 8 years నుంచి రన్ చేస్తున్నాము. స్టార్టింగ్ అయితే 1 year అయితే మనం దోశ బండ్ల నుంచి స్టార్ట్ చేస్తాం. మన హోటల్ రెస్టారెంట్ బండి మీద నుంచి స్టార్ట్ చేస్తాం. మనం 2 kg బిర్యానీ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు స్టార్ ఫుడ్ ఈ లెవెల్ తీసుకొచ్చున్నాము. బిర్యానీలో అయితే ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ఏది కెమికల్స్ కానీ ఏది వాడము. బిర్యానీ అయితే మన దగ్గర స్పెషల్గా బాగుంటుంది. మన దగ్గర కీమా ఆమ్లెట్ బిర్యానీ, స్పెషల్ బిర్యానీ, మొగలాయి బిర్యానీ, దమ్ బిర్యానీలో మన దగ్గర చాలా ఫేమస్గా బాగుంటుంది స్టార్ ఫుడ్లో. ఖచ్చితంగా ఒకసారి వచ్చి మీరు టేస్ట్ చేయండి కస్టమర్స్ అందరూ. ఓకే, దీని లొకేషన్ కూడా చెప్పండి అన్న. మన లొకేషన్ వచ్చేసి జగజీవన్ రావు పార్క్ ఆపోజిట్లో వస్తుంది స్టార్ ఫుడ్ హోటల్ మంది. ఓకే, ఇక్కడ స్పెషల్ బిర్యానీ అన్నారు కదా, స్టార్టర్స్లో కానీ అలా డెజర్ట్స్లో? స్టార్టర్స్లో కూడా ఉంది కదా మనకు వచ్చే చిల్లీ చికెన్, చికెన్ మంచూరియా, పెప్పర్ చికెన్ మన దగ్గర ఫేమస్ ఐటమ్స్. చికెన్ పకోడా కానీ మన దగ్గర స్పీడ్గా మూవింగ్ అయ్యే ఐటమ్స్. ఫ్రైడ్ రైసెస్ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర. ఎప్పుడు వెళ్తూ ఉంటాయి, రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాయి ఐటమ్స్ అంతా ఇవన్నీ. ఓకే, సార్ వచ్చి టేస్ట్ చేయండి మీరు ఖచ్చితంగా. ఇంకో బ్రాంచ్ ఉందన్నారు, ఎక్కడది? మాది పద్మావతిపురంలో ఉంటుంది. మా స్టార్ మండి అని పిల్లర్ నెంబర్ 27 ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి ఒకసారి ఫుడ్ టేస్ట్ చేయండి, అక్కడ కూడా బాగుంటుంది. లొకేషన్ చెప్పారు కదా, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడ కూడా వెళ్ళి అయితే విజిట్ చేయండి. ఇక్కడికైతే తప్పకుండా రండి. ఫంక్షన్ హాల్ గురించి ఏమని చెప్పండి అన్న. మా ఫంక్షన్ హాల్ అంటే మనం ఇచ్చే బేసిక్గా ఇప్పటికే కస్టమర్లకి అయితే మన ఇది బర్త్డే పార్టీస్ గురించి అయితే తెలుసు. 15,000కి 18+ ఐటమ్స్తో మంచి మిక్కీ మౌస్ మన ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అలాంటి ప్రోగ్రామ్స్తో బర్త్డే పార్టీస్ మంచిగా రన్ చేస్తున్నాము, బాగా రన్ చేస్తున్నాము. కస్టమర్స్ అయితే చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే బర్త్డే పార్టీ చేసుకోవాలంటే రండి, ఒకసారి విజిట్ అవ్వండి, చూడండి ఒకసారి బర్త్డే పార్టీస్ ఎలా ఉంటుంది. ఓకేనా, మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను కింద వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. ఓకేమ్మా, థ్యాంక్ యూ. వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.